సంతోష్ చెప్పండి. పెట్రోల్ బంకుల మూతపడిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏదైతే దేశంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఇంధన కొరత లేకుండా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇంధన కొరతతోటి ఏర్పడుతున్నటువంటి పరిస్థితులపై కూడా పెట్రోల్ బంకులు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇటు అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనేది నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు పలు జిల్లాల్లో ఉన్నటువంటి వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై కూడా ఇటు అధికారుల దృష్టికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. తక్షణ ఏదైతే కార్యాచరణపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే సమస్య పరిష్కారం కొరకు ఇటు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎస్ సాయి ప్రసాద్ కి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అధికారులు జిల్లా కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి అంటే వీరు బ్లాక్ చేస్తున్నారా వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక అన్ని చర్యలు చేపట్టాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎస్పీలు, అదేవిధంగా అధికారులు, అధికారులు సైతం కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు రాకుండా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా బొంకుల యాజమాన్యులు అదేవిధంగా ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలంటూ కూడా పలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు దేశంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఎటువంటి సంక్షోభం రానటువంటి నేపథ్యం, అంతేకాకుండా ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడం జరుగుతోంది. మొన్నటి వరకు కూడా గ్యాస్ సంబంధించినటువంటి కొరత ఏర్పడిందంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి ప్రజలు ఇప్పుడు తాజాగా అయితే కనుక ఇటు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నటువంటి అంశాలు అయితే కనుక వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే డీజిల్ దొరకలేదు, డీజిల్ కొరత ఉందంటూ కూడా పలు బంకులు అయితే కనుక మూసివేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడం జరుగుతూ ఉంది. ఏ జిల్లాల్లో ఎలాంటి కొరత ఉంది, ఇటు పెట్రోల్ ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా డీజిల్ ఏ స్థాయిలో ఉంది, ఆ దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని బ్యారెక్లు వస్తున్నాయి వీటన్నిటిపై కూడా పర్యవేక్షించి సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పటికప్పుడు కూడా దీనిపై సమీక్ష చేస్తాను అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతోంది. ఆ నివేదిక పూర్తి స్థాయిలో అందించాలంటూ కూడా